పార్వతీదేవి తరువాతి కాలంలో ఆమె అరణ్యానికి వెళ్ళి అక్కడ తన చిలికెత్తెలతో కూడి ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందుతుంది అని చెప్పిన కారణం చేత ఆ తల్లి పార్వతీదేవి ఎంతో సంతోషించి మార్గం దొరికిన దానిగా భావించింది. భావన చేసి కొంతకాలం అయిన తర్వాత ఆవిడ తపస్సుకి బయలుదేరింది. ఆ తపస్సుకు బయలుదేరినప్పుడు తల్లి అయిన మేనకాదేవి తండ్రి అయిన హిమవంతుడు ఆమెని వెళ్ళవద్దు తపస్సుకి అని ఉమా వెళ్ళవద్దు అన్న కారణం చేత ఆమెకి ఉమా అని ఒక నామం కలిగింది. అసలు యథార్థమునకు ఈశ్వరునకు పేరు ఉండదు. ఎందుకంటే సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతు గిరాగిభి అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. నిర్గుణమైనటువంటి సచ్చిదానందపర బ్రహ్మము ఏది ఉన్నదో అది యథార్థమైనటువంటి ఈశ్వర స్వరూపం. కానీ నిర్గుణ పరబ్రహ్మాన్ని పట్టుకోవడం కష్టం. భగవంతుడు ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడింటిని చేసేటప్పుడు గుణప్రకటనమును చేస్తూ ఉంటాడు. అలా ఆయన అప్పుడప్పుడు చేసినటువంటి గుణప్రకటనమును ఆధారము చేసుకుని గౌణములై నామములు వస్తాయి. అందుకే ఒక నామం వస్తే అది ఏదో వ్యక్తిని గుర్తుపట్టడానికి పెట్టినటువంటి పేరు ఎటువంటిదో అటువంటి పేరు అని కాదు. మీరు చూడండి, అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం అని ఆమెయే నవదుర్గ. అలాగే దుర్గ అన్న పేరు పార్వతీదేవికి చెల్లుతుంది. స్త్రీవాచకము కాదు, పురుషవాచకము కాదు, నపుంసకవాచకమైన పరం జ్యోతి అన్న నామం ఇంచుమించు ప్రతి ఈశ్వర స్వరూపానికి కూడా ఉంటుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. నిజానికి పరమేశ్వర స్వరూపం స్త్రీయా అంటే స్త్రీ కాదు, పురుషుడా అంటే పురుషుడు కాడు, నపుంసకుడా అంటే నపుంసకుడు కాడు. మనం ఏ భావన చేత పట్టుకుంటామో మన మనసుకి ఏ భావనతో ఏ ఆకృతితో పట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుందో, మనకి ఉత్సాహం ఉంటుందో, ఆనుకూల్యత సిద్ధిస్తుందో అటువంటి రూపాన్ని మనం పట్టుకుంటాం తప్ప యథార్థానికి పరమేశ్వరుడికి ఒక రూపము అన్నది అన్వయం చేయడం కష్టం. అందుకే శృతి ఒక మాట అంటుంది, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదం యదాస్తి. ఆయన ఈ రూపంతో నాకు పరమేశ్వరుడు కనపడాలి అని ఎలా భావన చేశామో ఆ రూపంతో కనపడుతూ ఉంటాడు. అసలు నేను ఎందుకు అవతారం తీసుకుంటాను? అవతారము అన్న మాటకి సంస్కృతంలో స్ఫుటమైనటువంటి అర్థం. తార అంటే చాలా పైన ఉన్నది, తారాపదము అని కదా అంటాం. బాగా పైన ఉంటే తార. అవతార అంటే కిందకి రావడం. బాగా పైన ఉన్నది ఏదో అది మీకు స్పష్టముగా గోచరము కాదు. భూమికి కొన్ని లక్షల రెట్లు పెద్దదైనటువంటి తార మిణుకు మిణుకుమంటూ ఇంత ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంత ఉన్నట్లు కనిపించినటువంటి తార భూమి మీదకి నిజంగా దిగితే భూమిని కప్పేస్తుంది, అంత పెద్దది. తార కిందకొస్తే అవతార. కానీ తార కిందకొస్తే చూడ్డానికి మనం ఉండం, ఎందుకంటే ఆ నక్షత్రం అంత పెద్దది కాబట్టి అది భూమిని నొక్కేస్తుంది. కానీ అవతార కిందకి దిగడంలో ఈశ్వరుడు సౌలభ్య ప్రకటనమును చేస్తాడు. ఈ మాంసనేత్రంతో చూడడానికి వీలుగా కిందకొస్తాడు. అందుకే పురుష సూక్తం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అంది. అంతరిక్షము ఎంతవరకు ఉందని మీరు భావన చేస్తున్నారో ఆ పైన 10 అంగుళముల వరకు పరమేశ్వరుడు వ్యాప్తి చెంది ఉన్నాడు. కాబట్టి అంత వ్యాప్తి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి చూడడానికి ఈ మాంసనేత్రం యొక్క శక్తి చాలదు. అయినా ఆయన సౌలభ్యము చేత మాంసనేత్రమునకు గోచరమైన రూపంతో కిందికి దిగొస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అలా రావడం? ఆయన ఎందుకు కనపడాలలాగా? ఆయనే చెప్పాడు, నేను ఎందుకు అలా వస్తూ ఉంటానో ఎందుకు అలా కనపడుతూ ఉంటానో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం, అందుకొస్తాను. మొట్టమొదటి కారణం ధర్మ సంస్థాపనార్థాయ అనుషంగికం. అసలు యథార్థంగా మాట్లాడాలంటే ఎవడు ధర్మాన్ని పాడు చేస్తున్నాడో వాడిలోంచి ఈశ్వరుడు వెళ్ళిపోతే చాలు. కానీ
ఆయన ప్రధానంగా ఎందుకు వస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం. ఈశ్వరుణ్ణి మేము ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపంతో చూడకుండా ఉండలేమని ప్రేమించినటువంటి మహాభక్తులైన వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఆయన ఒక రూపంతో దిగొస్తూ ఉంటాడు. అలా దిగి రావడం సౌలభ్యం, భక్తుల పట్ల ఆయనకి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుగ్రహం. అందుకే కదా కాశీపట్టణంలో బిందుమాధవుడిగా వెలిశాడు. బిందుమాధవుడు అన్న పేరు ఆయనకి రావడానికి కారణం అగ్నిబిందువు అని ఒక మహర్షి ఉండేవారు ఇక్కడ. దివోదాసోపాఖ్యానము అని కాశీలో చాలా ప్రధానమైనటువంటి ఆఖ్యానం అది. ఇప్పుడు నేను మళ్ళీ అదంతా ఎక్కడ చెప్తాను, కానీ పార్వతీ కళ్యాణం ఒకటి పూర్తి చేయాలి కదా. దివాదోస ఉపాఖ్యానం జరిగిపోయిన తర్వాత ఆ దివోదాసు కాశీపట్టణం నుంచి శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన తరువాత తత్కార్యమును సాధించినటువంటి శ్రీ మహావిష్ణువు విశ్రాంతిగా కూర్చున్నారు. విశ్రాంతిగా కూర్చుని ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎవ్వరూ లేనప్పుడు అగ్నిబిందువు అన్న మహర్షి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేశాడు. మహానుభావ, ఇన్నాళ్ళకి నువ్వు నాకు ఇలా కనపడ్డావు, ఎంత విశ్రాంతిగా కనపడ్డావయ్యా అని స్తోత్రం చేస్తే, భక్తవత్సలుడు కనుక అచ్యుతుండు భక్త పరతంత్రుడు అగుట చేసి అంటారు కాశీఖండంలో. ఆయన భక్త పరతంత్రుడు కనుక కాశీపట్టణంలో నేను ఇంత పెద్ద కార్యాన్ని చేసి విశ్రాంతిగా కూర్చుని ఉండగా నన్ను మొట్టమొదట చూసి స్తోత్రం చేసినటువంటి వాడివి నువ్వే. అందుకే నీ పేరు నా పేరులో కలుపుకుంటానని అగ్నిబిందు మహర్షి యొక్క పేరులోని బిందు శబ్దాన్ని తీసి తన పేరులో కలుపుకొని మాధవ, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త అయిన విష్ణువు అగ్నిబిందుని యొక్క పేరు కలుపుకొని బిందుమాధవ అన్న పేరుతో కాశీపట్టణంలో వెలిశారు. అందుకే పంచమాధవుల క్షేత్రాలలో కాశీపట్టణం అత్యంత అగ్రస్థానం వహించినటువంటి మాధవ క్షేత్రం. కనుక ఆయన భక్తపరతంత్రుడైనటువంటి కారణం చేత ఆ భక్తుల కంటికి కనపడడానికి వీలైన రీతిలో మనం ఎలా శరీరము, చర్మము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, సప్త ధాతువులతో శరీరం ఉంటుందో అటువంటి శరీరంతో ఆయన కూడా దిగి వచ్చి కనపడుతూ ఉంటాడు. దాన్ని అవతార వైశిష్ట్యము అంటారు. అంటే పరమేశ్వరుడు కిందకి దిగి వచ్చినప్పుడు ఉండేటటువంటి వైభవము. అందుకని అసలు ఈశ్వరుడు అవతారాలు అనడంలో అవతారము అన్న మాట వెనకాతల ఉండేటటువంటి ఈశ్వర కారుణ్యమును దర్శించు అని శాస్త్రవాక్కు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడికి ఇటువంటి లక్షణం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయనే దేవతల యొక్క కార్యం నెరవేరడం కోసమని ఎరుకల సానివేషం వేశాడు. ఆయన ఏ రూపాన్ని పొందలేడు కనుక ఏ రూపాన్ని పొందితే కార్యం సాధింపబడుతుందో ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు. పొంది మేనకాదేవికి ప్రచోదనం చేశాడు, నీ కుమార్తె వెళ్ళి తపస్సు చేస్తుంది అని. ఓ, ఇది కారణం, నేను తపస్సు చేసి తప్ప పరమశివుణ్ణి పొందలేను అంటే, నేను నిన్నను మీతో స్థూలంగా మీతో మనవి చేశాను దాని గురించి. పరమశివుడు బాహ్య సౌందర్యమునకు వశుడయ్యేవాడు కాడు. ఆయన మహాజ్ఞానమూర్తి. అసలు యథార్థంగా మాట్లాడితే శివుని కన్నా అందగాడు లోకంలో లేడు. అత్యంత అందగాడెవరు అంటే ఒక్క పరమేశ్వరుడే. అందుకే లింగపురాణం ఆయన గురించి వర్ణిస్తూ ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది. పోత పోసిన నెయ్యి ఎలా ఉంటుందో ఆయన అంత అందంగా ఉంటాడు. నేను పొద్దున్నే కంచి కామకోటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేశాను. మహానుభావుడు పరమాచార్య స్వామి వారు అపర శివతత్వం. అందుకే ఆ దేవాలయం చుట్టూ కొన్ని మూర్తులను చెక్కించారు. బహుశः గణపతి స్థపతి గారికి తప్ప అటువంటి మూర్తుల్ని చెక్కగలిగిన సామర్థ్యం వేరొకరికి ఉందని నేను అనుకోను. బహుశः గణపతి స్థపతి గారి చెక్కుంటారు వాటిని. అందులో దారుకావన భిక్షాటన మూర్తి మీరు చూసి తీరాలి ఆయన అందం. ఆయన భిక్షాటన మూర్తిగా వెళ్తే మహర్షుల భార్యలు మోహించారు. అసలు నిజంగా ఆ మూర్తులను ఆ శిల్పంలో తీసుకొచ్చినటువంటి వైభవం అనితర సాధ్యం. అది నా మనసుని హత్తుకుపోయింది. అసలు నేను కాశీపట్టణంలో ఇన్నాళ్ళ నుంచి దేవాలయాన్ని ఎందుకు దర్శనం చేయలేదు అని చాలా విచారం పొందాను, అపారమైన ఆనందము పొందాను ఆ దేవాలయ దర్శనం చేసి. కాబట్టి ఆయన మహాందగాడైన పరమేశ్వరుడి కన్నా అందగాడు ఉండడు. కానీ లోకంలో
మోహింపజేయగలిగినంత అందము అన్న మాట లోకంలో వాడవలసి వస్తే అమ్మవారు కూడా తత్తుల్యమే. అందుకే శంకర భగవత్పాదులు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. వాళ్ళిద్దరూ నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలం. ఆయన దక్షిణామూర్తిగాను హిమవత్ పర్వతం మీద చేసిన తపస్సుకి ఫలితము పార్వతీదేవి, పార్వతీదేవి చేసిన తపస్సుకి ఫలితము పరమేశ్వరుడు. అందుకే పార్వతీ పరమేశ్వరులలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న విచారణే లేదు యథార్థమునకు. అందుకే శ్రీ విద్యాతంత్రంలో మహాకామేశ్వర మహాకామేశ్వరి స్వరూపములను ఆవిష్కరించేటప్పుడు పంచసామ్యములు అని చెప్తారు. ఇద్దరి యందు కూడా 5 ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా అటువంటి మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. మీరు ఆ మూర్తిని ఎప్పుడైనా ఎదురుగుండా పెట్టుకుని చూస్తే ఎవరి చెయ్యి ఎక్కడుందో, ఎవరి కాలు ఎక్కడుందో, ఎవరి ముఖం ఏదో స్పష్టంగా మీరు చూస్తే తప్ప మీరు పట్టుకోలేరు. ఇద్దరు ఒక్కలా ఉంటారు. అలా ఒక్కలా ఉండడం పంచసామ్యములు అంటారు. 5 సమానంగా ఉంటాయి కామేశ్వర కామేశ్వరీల యందు. అందుకని వారు నిజతప ఫలాభ్యాం. అటువంటి శంకరుని యొక్క మాట ఎరుకలసాని వేషంలో వచ్చి చెప్తే దానికి సంతోషించినటువంటి తల్లి జగదంబ కన్యారూపం పార్వతీదేవి ఇంకా వివాహం చేసుకోవలసిన దానిగా ఉన్నది. కానీ ఆమె ఎప్పుడూ శంకరుని ఇల్లాలే, బాలగా ఉన్నా ఆమె శంకరుని ఇల్లాలే. అందుకే ఆ తల్లి బయలుదేరి అరణ్యానికి తపస్సుకి వెళ్ళింది. తపస్సు అన్న మాటకు అర్థం తపించుట అని. తపించుట అన్న మాట కిందకి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్తుంది. అందుకే లోకంలో అన్ని వేళలా మీరు ప్రయాణం చెయ్యడం అనేటటువంటిది యోగ్యము అని చెప్పడానికి వీలుండదు. ఒక ఆయన కింద పడిపోతాడు, ఇంకొక ఆయన కిందకి వంగుతాడు ఆయన్ని పైకెత్తడానికి. ఇప్పుడు కింద పడ్డవాడిని పైకెత్తడానికి కిందకి వంగినవాడు ఎవరో వాడు కూడా పడ్డవాడితో సమానుడా? కాదు. అందుకే నమస్కారములలోకెల్లా శ్రేష్టమైన నమస్కారంగా ఏది చెప్పబడింది అంటే ప్రణిపాతము చెప్పబడింది. ప్రణిపాతము అంటే భంగిమ లేకుండా, ఏమీ తెలియకుండా మహాత్ములైన వారు కనపడ్డప్పుడు పరమేశ్వర సన్నిధానమునందు వచ్చి నేల మీద పడిపోతారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ప్రణిపాతం అంటే నేల మీద పడిపోవడం, స్వర్ణదండము పడ్డట్టు పడతారు. ఎందుకు అలా పడిపోవడం అంటే దాని చేత నోరు విప్పి చెప్పకుండా ఓ మాట చెప్తారు ఎవరి ముందు పడ్డారో వాళ్ళకి. మీరు ఎంత ఎత్తుగా నిలబడవచ్చో అంత ఎత్తుగా నిలబడినవారు, ఇక ఎంత కిందకు పడిపోవాలో అంత కిందకు పడిపోయి ఇంతకన్నా పతనం అయిపోవడానికి అవకాశం లేనంత పతనం అయిపోయిన వాడను నేను. ఇంకా ఇంతకన్నా పడడానికి కిందకేం లేదు, అందుకని ఇంత కింద పడ్డాను. మీరు ఎంత ఎత్తుగా నించోవచ్చో అంత ఎత్తుగా నించున్నవారు. పడ్డవాణ్ణి నేను, తప్పులు చేశాను అని ఒప్పుకొని దిద్దవలసిన వారు మీరు. ఇప్పుడు మీరు నన్ను ఎత్తి ఉద్ధరించండి అని గుర్తు. అందుకే ఎవరు ప్రణిపాతం చేశారో వారిని వెంటనే నిలబడి దాన్ని స్వీకరించిన వారు భుజములు పట్టుకుని పైకెత్తాలి. పైకెత్తితే నీకేమీ బెంగలేదు, నేనున్నాను, నిన్ను అనుగ్రహిస్తాను, నా సంకల్పం నిన్ను ఉద్ధరిస్తుంది, నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను, నీ బుద్ధి ప్రచోదనమవుతుంది అని అవతల వారికి వాగ్దానము చేసినట్టు. అందుకే నిజానికి లోకంలో ఉద్ధరణ కొరకు నమస్కారం కన్నా చేసేది ఏదీ లేదు అన్నాడు. నేను ఉద్ధరింపబడాలి అని నేను అనుకుంటే నేను చెయ్యవలసింది ఏది అంటే నమస్కారం ఒక్కటే. అందుకే బహుశः నమస్కారానికి ఉన్నంత వైశిష్ట్యం మీకు ఇంక ఎందులోనూ కనపడదు. అభివాదము అది కూడా నమస్కారాంతర్గతమే. కానీ అభివాదమునందు తిన్నగా వచ్చి నమస్కారం చేయరు. ముందు 2 చెవులు పట్టుకుని అందున కుడి చెవి ఎడం చెవి మీద వేసి పట్టుకుని ముందు ప్రవర చెప్తారు, చెప్పి వంగి నమస్కరిస్తారు. నమస్కరించేటప్పుడు ఏ కారణం చేత అవతల వాళ్ళ పాదాలు ముట్టుకోకూడదు.
చాలామంది అది చాలా భక్తి అనుకుని ఎదురుగుండా ఉన్న వాళ్ళ పాదాలు ముట్టుకుని నమస్కారం చేస్తారు. ఎప్పుడూ ముట్టుకోకూడదు. పాదాల పైన అలా చేతులు పెట్టి నమస్కారం చేయాలి. అథవా అసలు యథాశాస్త్రం అయితే వారు నిలబడినటువంటి ప్రదేశంలో భూమిని తాకి నమస్కారం చేయాలి. ఎందుకంటే మీకన్నా ఉపాసన బలం వారిది ఎక్కువైతే ఆ ఉపాధికి ఒక లక్షణం ఉంటుంది, మీ ఉపాసనా బలాన్ని లాగేస్తుంది. మీరు నదీ స్నానం చేస్తే సప్తధాతువుల్లోంచి శక్తి వెళ్ళినట్టే మీరు ఇవాళ ఏదో మంచి పని చేసి ఓ మహాత్ముడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఆయనకి ఎడుతుంది, అది ఆ తేజస్సు ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకే కాళ్ళు ముట్టుకోకండి అంటారు. కాళ్ళు ముట్టుకోకండి అంటే అవతల ఆయన ఏదో గొప్పతనం కోసం చెప్పించుకున్నాడని కాదు, మీ మర్యాద కోసం, మీ క్షేమం కోసం, లేదా మన క్షేమం కోసం అలా ముట్టుకోకండి అంటారు. అందుకే పాదుకా పూజ వచ్చింది. పాద పూజ అని తిన్నగా పాదములు ముట్టుకోరు యతీశ్వరులకు కానీ మహాతపశ్శాలులకు కానీ పాదుకలు మాత్రమే ముట్టుకుంటారు. పాదుకలు ఎందుకండి ముట్టుకోవడం అంటే, నేను చెప్పులు వేసుకుంటే దూరంగా విప్పాలి, ఆయన పాదుక వేసుకుంటే అది కొయ్య, ఆయన యొక్క తపశ్శక్తిని గ్రహిస్తుంది. ఆయన చేత తొక్కబడినట్టే ఆ పాదుక మన అహంకారమును తొక్కుతుంది, తొక్కి మనని ఉద్ధరిస్తుంది. అందుకే మహాత్ములకు పాద పూజ, మహాత్ములకు పాదుకా పూజ, ఇతరులకు అలా పాదుకా పూజ లేదు. ఎవరి పాదుకలు పడితే వాళ్ళ పాదుకలు పట్టుకొచ్చి పూజ చేస్తానండి అంటే కుదరదు. ఆయన అటువంటి మహాత్ముడై ఉండాలి. ఆయన పాదుకకి పూజ చేస్తే మీ అహంకారమును తొక్కగలిగినదై ఉండాలి. అంత శక్తి ఉంటే పాదుకా పూజ చేస్తారు. సరి, అందుచేత పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకు అని మీరు అనుకోవచ్చు పార్వతీదేవి తపస్సు మొదలుపెట్టింది. తపస్సనగా అని కాదు నేను అన్నాను, తపించుట అన్నది మనసుకి సంబంధించినటువంటి విషయం. స్మరణ, తపస్సు, వీటికి ప్రారంభ స్థానం ఏది అంటే మనస్సు. ఇది తపస్సులో చివరికి ఏమవుతుందంటే ఆత్మ యందు లయమైపోయి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇక బాహ్య ప్రపంచంతో ఇంద్రియములు మనసు తెగిపోతాయి. అలా తెగిపోతేనే దాన్ని తపస్సు అంటారు. ధ్యానము తపస్సుకి మొదటి మెట్టు. అందుకే ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకండి అంటారు. ఇలాంటి చోట కూర్చుని మీరు ధ్యానం చేశారనుకోండి, అదో పెద్ద బకజపము అంటారు. అంటే కొంగ తపస్సు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ ఎలా నిలబడుతుంది తపస్సు? ఒక్కనాటికి నిలబడదు. అన్ని శబ్దములలో ఎలా నిలబడుతుంది? ధ్యానం చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకుంటారు. అందుకే అగరు ధూపం అవి బాగా వేసిన గదిలోనే కూర్చుంటారు. క్రమక్రమంగా లోపలికి ప్రయాణం చేస్తారు. లోపల ప్రయాణం ప్రారంభం చేయడంలో ఇంద్రియాలు ఒక్కొక్కటి మనసుతో తెగిపోతాయి. అది జాగృతి యందు తెగాలి. అంటే ఇంద్రియములు తమంత తాము తెలివితో ఉండాలి, కానీ ఆ లోపల ఈశ్వరుణ్ణి పట్టుకునే ప్రయత్నంలో మనసు లోపలికి వెళ్తున్నప్పుడు అది ఒక్కొక్క ఇంద్రియంతో సంబంధాన్ని కోల్పోతుంది. కన్ను చూడగలిగినటువంటి శక్తి కంటికి ఉన్నా కన్ను గ్రహించిన దానిని మనసు గ్రహించదు. అది తపస్సు అండి. మీరు బాగా పట్టుకున్నారో లేదో. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతూ నా కంటితో ఇలా చూస్తూ వెడుతున్నాను. 10 అడుగులు వేశాక కోటేశ్వరరావు చూశారా మీరు అక్కడ దేవాలయం అన్నారు అనుకోండి, లేదు చూడలేదండి అన్నాను అనుకోండి, అదేమిటి ఇప్పుడు అటేగా వచ్చింది, మీరు అటు తల తిప్పి చూస్తూ వచ్చారు అంటే అప్పటికి నా మనసులో నేను ఇక్కడి నుంచి వెళ్ళాక వెంకటేశ్వర వైభవం ప్రారంభం చేయాలి, వెంకటేశ్వర వైభవం ఏ ఘట్టంతో ప్రారంభం చేయాలి మనం అనేదో ఆలోచిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నా మనసు దాని మీద కేంద్రీకృతమైంది. చూడడం కంటికి ధర్మమైనా కన్ను చూసిన దానిని మనసు పుచ్చుకోదు, తెగిపోతుంది మనసుకి కంటికి సంబంధం. అలా కంటికి మనసుకి, చెవికి మనసుకి, ముక్కుకి మనసుకి, నాలుకకి మనసుకి, చర్మానికి మనస్సుకి సంబంధం తెగిపోయి తర్వాత మనసు ఆత్మలోకి వెళ్ళి నిలబడగలిగితే దాన్ని తపస్సు అంటారు. అందుకే దాని ఎందు ఏమవుతుందంటే ఈ బాహ్య శరీరం పైన ఉండేటటువంటి ప్రకృతి ఉత్పాతములకు దేనికి వశమవుతున్నా, ఇది క్షీణించిపోతున్నా, డస్సిపోతున్నా ఎరుకలోకి రాదు. ఎరుక అన్నది మన చోటు ఉంటే కదా, ఎరుకలో ఉండదు. అందుకే తపస్సన్న మాటని విశ్లేషణ చేస్తూ పార్వతీ కళ్యాణంలో ఒక పద్యాన్ని చెప్పారు. ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని సతితా మనమున్న తలుపక
ఈ క్రియ పదపడి కాలంబు సలిపే పరమతపంబున్, అది పరమతపస్సు అన్నారు. పరమశివుడి గురించి పార్వతీదేవి ఎటువంటి తపస్సు చేసింది అంటే, ఇది పగలని, ఓ తెల్లవారిందయా, సాయంకాలం అయిందయా, మధ్యాహ్నం అయిందయా ఆవిడికి తెలియదు. ఇది రేయని, చీకటి పడిందని తెలియదు. ఇది పగలు ఇది రాత్రి అని తెలుసుకోకపోతే ఏమవుతుంది? రోజులు వెళ్ళిపోతాయి, రోజులు వెళ్ళిపోతే పక్షాలు వెళ్ళిపోతాయి, పక్షాలు వెళ్ళిపోతే నెలలు వెళ్ళిపోతాయి, నెలలు వెళ్ళిపోతే ఋతువులు మారతాయి. ఋతువు మారితే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చలికాలం వచ్చేసింది అనుకోండి, వేసవి కాలంలో తపస్సు కూర్చున్న వాడికి చలికాలం వస్తే తెలియదు. బాగా చలిగాలి వేసి ఎముకలు కొరికేస్తోంది అనుకోండి, ఓ చాలా చల్లగా ఉందని తెలియాలి. అది తెలియలేదంటే ఋతువు కూడా తెలియలేదు అంటే ఏమిటి దాని అర్థం? అసలు బాహ్య శరీరముతో సంబంధం పోయింది. అంత సంబంధం పోతే ఏమవుతుంది? ఇది శోషించిపోతుంది. అది దాని ధర్మం. ఇది అన్నవికారం. దీన్ని మీరు పోషిస్తే కొంత శోభిస్తుంది, కానీ కాలమునందు నశిస్తుంది. అందుకే అన్ని వేళలా దీని పేరు శరీరము కాదు. 50 దాటితే ఇహ దేహం అంటే దహ్యమానం అవుతుంది, ఇహ కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది. కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది కాబట్టి దీన్ని దేహం అంటారు. ఎవరో పిల్లవాడు అనుకోండి, చిన్నపిల్లలు వస్తున్నారు అనుకోండి, శరీరం అంటారు. శరీరం అంటే పెరుగుతుంది. దేహం ఇక నశించిపోవడానికి తాను సిద్ధపడిపోతూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఇది పగలని ఇది రేయని కాబట్టి ఆవిడికి రాత్రి పగలు తెలియట్లేదు, ఋతువులు తెలియడం మానేసింది. అంటే ఇప్పుడు మీరు ఆ పద్యాన్ని బట్టి తెలుసుకోవలసింది ఏమిటి? ఆవిడ పూర్తిగా పరమశివుని యందే ధ్యానమును పెట్టేసింది. శివుడు తప్ప ఆవిడికి ఇంకొకటి ఎప్పుడూ తెలియదు. అలా శివుడి గురించే ధ్యానం చేస్తూ ఉండిపోయింది. అలా ఉండడంలో ఈ శరీరము శోషించిపోతోంది. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతితా మనమున తలుపక ఈ క్రియ పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. అందులో మీరు ఒక గమ్మత్తైన మాట చూడాలి. ఆ పద్యంలో సతీ అన్నారు. సతీ ఆవిడ ఎవరికి సతీ? పెళ్లి కోసం కాదు తపస్సు చేస్తోంది, శివుడి కోసం. మరి ఇంకా సతీ ఏమిటి ఆవిడ అంటే, అందులో ఒక రహస్యార్థమును ద్యోతకం చేశారు. సతీ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ దేశంలో కొంతకాలం ఒక ఆచారం ఉండేది సతీ అని. భర్త శరీరం విడిచిపెట్టేస్తే ఇక భార్య శరీరంతో ఉండేది కాదు. ఉండకుండా పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం, ఇక ఆయన లేనప్పుడు ఇక మంగళత్వము లేదు. మంగళత్వము లేదు కనుక ఉండడం అనవసరం అని ఆయన చితి మీద తన శరీరమును కూడా చేర్చి కాలిపోయేవారు. ఇప్పుడు అది ప్రభుత్వము చేత నిషేధము. దాని ఎందున్నటువంటి యుక్తాయుక్తములను గురించి నేను అందుకని విచారణ చెయ్యను. కానీ భర్తతోడిదే జీవితము తప్ప భర్తతోడిది కాని జీవితం అన్నది ఒక్క క్షణము కూడా ఉండనిది ఎవరికో వారిని సతీ అంటారు. అందుకే దాక్షాయణిగా ఆవిడ సతీదేవి అని పేరు. సతీదేవి అని దాక్షాయణిగా అనడానికి కారణం ఏంటంటే, భర్తని నిందించడాన్ని కూడా ఆవిడ వినడానికి ఒప్పుకోలేరు, శరీరం వదిలేసింది. భర్తృ నింద వింటే శరీరం విడిచిపెట్టింది. ఈ శరీరం వింది, ఈ చెవి వింది. ఈ చెవి వింది కాబట్టి నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నము సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి అంది. తిన్న అన్నం కక్కేసినట్టు విషాహారం అని తెలుసుకుంటే నేను కూడా ఈ శరీరాన్ని వదిలేస్తున్నానంది. శివనింద వింటే శరీరాన్నే వదిలితే ఆవిడ ఎంతటి మహాపతివ్రత! అంతటి మహాప్రతివ్రత కాబట్టి ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భయపెట్టి, ఏమండో మీరు నాకు తెలియకుండా ఏమైనా చేశారో అని ఇలా వేలు చూపించి, భర్త జీతం పట్టుకొస్తే పే స్లిప్ కూడా అడిగి చూసి అలాంటి పనులు చేస్తుందని కాదు దాని ఉద్దేశం. స్వాధీన వల్లభ అంటే భర్తని ఎంత అనుభవిస్తుంది అంటే, ఇక ఎంత అలవాటైపోయిందంటే శంకరుడికి ఏమి చెయ్యాలన్నా పార్వతి అంటాడు.
లోకానికి ఏదో చెప్పాలనుకోండి, ఆవిడే అడుగుతుంది. అందుకే మీరు చూడండి, జ్ఞానమంతా శివుడి వైపు నుంచి కదులుతుంది. కదిలేటప్పుడు ఎప్పుడూ కూడా ఆయన ఎవ్వరికీ చెప్పడం. పార్వత్యువాత్యా, పార్వతీదేవి అడుగుతుంది. వెంటనే పరమశివుడు జవాబు చెప్తాడు. కేనోపాయే నలఘునా అంటుంది ఆవిడ. చిన్న ఉపాయంతో భగవన్నామము బహుమారులు చెప్పిన ఫలితం దేని వల్ల వచ్చింది అని అడిగింది. వెంటనే ఆయన ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అందుకే శ్రీరామతత్వము తెలుసున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సీతమ్మ కాదు, పరమశివుడే అని చెప్తారు. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వరాననే. ఓ పార్వతి, శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పేసినట్టే. అంటే చెప్పడం మానేసి ఇది చెప్పని కాదు, చెప్పడానికి టైం లేనప్పుడు ఇది చెప్పు. రామ 2 అక్షరాలు, అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో. రా 2, మా 5. రామ రామ రామ. 2 × 5 2 × 5 2 × 5 2 5 10 10 2 20 25 100 100 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పార్వతీదేవిని అడ్డుపెట్టి పరమశివుడు లోకానికి బోధ చేస్తాడు తప్ప ఆయన తిన్నగా ఎప్పుడు ఏమీ చెప్పడం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.